హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫిష్ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా బాగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలను తీసుకుని అందులో ఒక స్పూను కారం, ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసి బాగా పట్టింది. ఈ విధంగా మొత్తం ముక్కకి మొత్తం పట్టేలాగా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ముక్క అంతటికి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకుని అందులో 2 పెద్ద ఉల్లిపాయల ముక్కలను యాడ్ చేసి ఒక హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. ఇప్పుడు చెక్క లాంగ్ మొగ్గలను యాడ్ చేయాలి. అందులో ఒక స్పూను జీలకర్ర, 2 స్పూనులు ధనియాలు యాడ్ చేసి బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకుని అది వేడైన తర్వాత 2 స్పూనులు ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుని చిటపటలాడాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఆనియన్ పేస్టు, ఒక హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని ఒక 5 నుంచి 7 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను టర్మరిక్, ఒక స్పూను సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలని వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల ఫిష్లో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును తీసుకుని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పులుసు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్క ములిగేంత వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఈ విధంగా గరిటె పెట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ కూడా చూసి వేసుకుని మసాలా కూడా సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ని ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గితే మనకు చేపల పులుసు రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు బాగా మగ్గనిస్తే మన చాలా టేస్టీగా చేపల పులుసు రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ చేపల పులుసు రెడీ. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.